ఏదో అంటారు కదా! ఆయనే ఉంటే తెల్ల చీర ఎందుకు అని చెప్పి. అన్నీ ఉంటే అసలు అమెరికాతో పనేముంటది. ఎస్పెషల్లీ స్టూడెంట్ వీసా మీద ఉన్న వాళ్ళకి. సో, రీసెంట్‌గా స్టూడెంట్ వీసా మీద ఒక అప్డేట్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఐ మీన్ అంటే ఒక కొత్త ప్రపోజల్ అయితే తీసుకురాబోతున్నారు. దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఈ మధ్య కాలంలో అంటే ఒక మూవీ గుర్తుందా? అంటే ఐ డోంట్ నో ఆ మూవీ నేమ్ తెలీదు. బ్రహ్మానందం జస్ట్ ఒక కంప్యూటర్‌లో ఇలా ఆపరేట్ చేస్తూ ఉంటారు. ఒకతను పడుకొని లేస్తూ ఉంటారు. మళ్ళీ ఆపరేట్ చేస్తే అతను కింద పడిపోతూ ఉంటాడు. సో, ఈ మధ్య కాలంలో చాలా వరకు వీసాల గురించి కూడా అలానే అవుతుంది. అంటే జస్ట్ ఇలా పెట్టి ఇలా ట్యాప్ చేయగానే అందరూ టెన్షన్ పడడం. తర్వాత ఇంకో బటన్ నొక్కగానే రిలాక్స్ అవ్వడం. మళ్ళీ ట్యాప్ చేసి మళ్ళీ టెన్షన్ పెట్టడం. మళ్ళీ తర్వాత రిలాక్స్ అవ్వడం అలానే. సో, సరే ఈ టాపిక్ నుంచయితే మనం మాట్లాడుకుందాము. ఎవరైనా కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోనైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ చూసేవాళ్ళు లైక్ చేయడం వలన మనకు కొంచెం హెల్ప్ అవుతది. లైక్ అయితే అస్సలు మర్చిపోవద్దు. సో, ఇంకా టాపిక్‌లోకి వచ్చినట్లయితే ప్రెజెంట్ యూఎస్ గవర్నమెంట్ అయితే ఓపీటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చాలా వరకు కూడా చేంజెస్ తీసుకురావాలి ఆ వీసాలో అని చెప్పి చూస్తున్నాయి అని చెప్పి. అండ్ అంటే ఎవరైతే వేరే కంట్రీస్ నుంచి వచ్చేసి ఇక్కడ యూఎస్ఏలో చదువుకుంటూ ఉంటారు కదా! ఆ తర్వాత వాళ్ళు ఓపీటీ అని చెప్పి, స్టెమ్ ఓపీటీ అని చెప్పేసి ఇలా కొన్ని ఉంటాయి. సో, అందులోపల చాలా వరకు కూడా ఫ్రాడ్ జరుగుతూ ఉంది. అండ్ ఆ యొక్క రూల్స్‌నైతే చేంజ్ చేయాలి అని జెప్పేసి అండ్ బయట సోషల్ మీడియాలో కానియండి అండ్ చాలా వరకు గూడా కొంచెం వాయిస్ రైజ్ అవుతూ ఉంది. సో, దాన్ని బేస్ చేసుకొని ఏంటంటే ఇప్పుడు ఆ స్టూడెంట్ వీసా లోపల చేంజ్ జరగాలి అని జెప్పి దానికోసం కొంచెం పెద్ద ఎత్తునే ట్రై చేస్తున్నారు అనేదైతే న్యూస్. సో, ఇంకా ఆల్మోస్ట్ మనందరికీ తెలుసు చాలా వీడియోలలో కొన్ని వందల సార్లు చెప్పుకున్నాము. ఓపీటీ అని జెప్పి, స్టెమ్ ఓపీటీ అని జెప్పేసి ఇది ఉంటది. అండ్ ఇది ఇప్పుడు ఓటీ అయింది ఏమి కాదు ఈ సిస్టమ్. ఆల్రెడీ కాంగ్రెస్ త్రూనే ఇది అప్లై అయింది. అండ్ దానిని అంత ఈజీగా అయితే చేంజ్ చేయలేరు. బట్ ఏంటి అంటే అట్‌లీస్ట్ ఏదైనా కొన్ని చేంజెస్ జరగాలి అని జెప్పైతే చూడడం. ఈ ఓపీటీ మీద ఒకప్పుడు కూడా చాలా వరకు లా సూట్స్ ఫైల్ అయ్యాయి. బట్ ఇది కాంగ్రెస్ త్రూ వచ్చింది కాబట్టి దీనిని అలా క్యాన్సిల్ చేయలేము అని చెప్పారు. బట్ ఇంకా కూడా దాని మీద అయితే ప్రయత్నాలైతే జరుగుతూనే ఉన్నాయి. సో, అండ్ రీసెంట్‌గా డీహెచ్ఎస్ అయితే కొన్ని చేంజెస్ చేయాలి అని చెప్పేసి. సో, ఇది అంటే కాంగ్రెస్ త్రూ అప్రూవ్ అయినా కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా డీహెచ్ఎస్ కిందనే ఉంటది కాబట్టి. అండ్ లాస్ట్ టైమ్ ఎలా అయితే హెచ్-1బీ ప్రాసెస్‌కి 100,000 ఫీ ఉంటది అని చెప్పి ఎలా అయితే చేశారో, ఇప్పుడు ఎవరైతే ఈ ఓపీటీస్ ఆర్ స్టెమ్ ఓపీటీకి అప్లై చేస్తూ ఉంటారో వాళ్ళు కూడా ఈ 100,000 ఫీ అయితే పే చేయాలి అని చెప్పి. అండ్ ఇది ప్రపోజల్. ఇది ఇంకా ఇప్పటికి స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఉంది. అండ్ ఇది రావడానికి ఆల్మోస్ట్ 1-2 ఇయర్స్ పట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మేబీ అంటే చెప్పలేము. కొంచెం ఫాస్టర్ కూడా ఉంటది కదా! లాస్ట్ టైము ఒక ప్రొక్లమేషన్ మీద సైన్ చేసినట్లుగా చేస్తే ఏమో చెప్పలేం కానీ, లేదు అంటే ఇది రావడానికి చాలా ఇట్ టేక్స్ మోర్ టైమ్. అండ్ కొన్ని ఇంకొన్ని ఆప్షన్స్ కూడా ఉంటాయి. అండ్ డీహెచ్ఎస్ నుంచి ఎక్స్‌ట్రీమ్ రూల్ అని చెప్పేసి ఇలాంటివి కొన్ని ఉంటాయి. కొంచెం ప్రాసెస్ అనేది ఈజీగానే అవుతదిలెండి కానీ, బట్ దానికి చాలా వరకు కూడా లా సూట్స్ ఫైల్ అవుతాయి. బట్ ఇప్పుడు ప్రెజెంట్ ఏంటి అసలు ఓపీటీ వలన ప్రాబ్లమ్ ఏంటి అంటే చాలా సార్లు చెప్పుకున్నాం. ఆహ్, అంటే ఇక్కడ ఓపీటీ ఉండాలంటే ఫస్ట్ ఒక జాబ్ ఉండాలి. ఒక రియల్ జాబ్ ఉండాలి. దానిని బేస్ చేసుకొని ప్రాసెస్ అనేది రన్ అవ్వాలి. బట్ చాలా వరకు ఏం జరుగుతుందంటే నిజంగా వాళ్ళకసలు జాబ్స్ ఏమి ఉండవు. బట్ బయట కన్సల్టెన్సీస్ వాళ్ళ దగ్గర నుండి జస్ట్ యూఎస్ఏలో ఉండడానికి ఒక పేరోల్ జనరేట్ చేయడం. పేరోల్ జనరేట్ చేయడం అంటే మనకి సాలరీ వస్తుంది. మేము పని చేస్తున్నాం అన్నట్లుగా చూపించడం. సో, ఇలాంటిది చాలా వరకు జరుగుతుంది అని చెప్పేసి. దీనివల్లనే ఎవరైతే అమెరికన్ పీపుల్ ఉంటారో వాళ్ళ యొక్క ఫిజికల్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి పోతూ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఈ పేరోల్ జనరేట్ చేయడం కోసం బయట చేయాల్సింది ఉంటది. బట్ యూఎస్ఏలో అంత ఈజీ కాదు కదా! ఎంత లేదనుకున్నా కూడా మంత్లీ ఒక 1,00,000 లేనిది బ్రతకడం కష్టం. సో, యూఎస్ఏలో వర్క్ చేసే వాళ్ళకైతే పెద్ద ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. ఆ వచ్చే సాలరీకి ఒకటి లైఫ్ అనేది లీడ్ అవుతది. బట్ ఎలాంటి జాబ్ లేకుండానే ఇండియా నుంచి అట్లా మనీ అయితే రావు కాబట్టి ఇక్కడే ఏదో ఒక జాబ్ చేయాల్సింది ఉంటది. సో, దాన్ని బేస్ చేసుకొని ఏంటంటే అమెరికన్స్‌కి ఫిజికల్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి పోతూ ఉన్నాయి కాబట్టి సో, దీని మీద చాలా వరకు కూడా యాక్షన్స్ తీసుకోవాలి అని చెప్పి ఎప్పటినుంచో చూస్తున్నారు. సో, అలా ఇలాంటి రూల్స్‌నైతే తీసుకొనొస్తున్నారు. అండ్ ఇదే కాకుండా అండ్ ఈ హెచ్-1బీస్‌కి ఆ టైంలోనే ట్రై చేయడం ఆ 3 ఇయర్స్ ఆ తర్వాత హెచ్-1బీ రావడం అండ్ ఆ తర్వాత ఇట్లా అమెరికాలోనే లైఫ్ లీడ్ చేయడం. సో, ఇలాంటివి చాలా కూడా జరుగుతున్నాయి కాబట్టి కాస్త వీటి మీదయితే కొంచెం యాక్షన్స్ తీసుకోవాలి. ఇందులోపల చాలా వరకు కూడా మిస్‌లీడ్ జరుగుతూ ఉంది అని చెప్పి. సో, ఇప్పుడైతే ప్రెజెంట్ వాళ్ళు అంటే ఏదైనా ఇప్పుడు ఈఏడీ కావాలి అని అనుకోండి డైరెక్ట్ యూఎస్‌సిఎస్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. జస్ట్ కూడా డీఎస్ఓ దగ్గరికెళ్ళేసి ఐ-20 ఫిల్ చేసి ఆ తర్వాత ఈఏడీ తీసుకోవడం అలా ఉంటది. బట్ ఈ ప్రాసెస్‌ని కూడా చేంజ్ చేస్తున్నారు. అది నెక్స్ట్ మార్చి నుంచి అలా అప్లై అవుతదనుకుంటాను. చెప్పాను కదా! లాస్ట్ టైమ్ వీడియోల లోపల. అంటే వీళ్ళు ఇంత ఎక్స్‌టెన్షన్ కావాలి అని అనుకుంటే ఫార్మ్ ఫిల్ చేయాల్సిందుంటది. I-539
సో, ఆ తర్వాత వాళ్ళకి ఆ ప్రాసెస్ అనేది జరుగుతది. అది మార్చి నుంచి అది అమలవుతది. సో, ఇలాంటి రూల్స్ అయితే తప్పకుండా స్టూడెంట్ వీసా లోపల చాలా తీసుకురావాలి అని చెప్పి. బట్ ఇదేంటి ఇది $100,000 అనేది చిన్న అమౌంట్ కాదు. నేను ఫస్ట్‌లో చెప్పా గదా! వాళ్ళే ఉంటే తెల్ల చీర ఎందుకని చెప్పి అంటే సుమారు 1,00,00,000 అన్నట్లు. అంటే దానికి అప్లై చేయాలంటే 1,00,00,000 ఉండాలి అంటే అంత మనీ ఉంటే అసలు ఇంతవరకు అవసరం ఏముంటది. సో, మనం వచ్చేదే కొంచెం ఫినాన్షియల్‌గా స్ట్రాంగ్ అవ్వాలి అనడం కోసము. అలాంటిది జస్ట్ దానికి అప్లై చేయడం కోసమే 100,000 అంటే అసలు ఫ్యూచర్‌లో ఎవరు రారు. ఇప్పుడు ఉన్నవాళ్ళు గూడా ఇప్పడంతలో ఇప్పుడు రెడీగా ఎళ్ళిపోతారు. అంటే ఈ రూల్ ఇప్పుడే అప్లై అవుతది అనంటే ఇప్పడంతలో ఇప్పుడే రెడీగా ఎళ్ళిపోతారు. బట్ అంత ఈజీగా అయితే అవ్వదు అని నేను అనుకుంటున్నాను. బట్ మేబీ చెప్పలేము అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయేమో. ఎందుకంటే డీహెచ్ఎస్ వాళ్ళు చాలా వరకు రూల్స్ చేంజ్ చేయాలి అని అనుకుంటున్నారు కాబట్టి. బట్ ఇన్ కేస్ అది అయినా కూడా ఆ టైమ్ పీరియడ్ లోపల ఉన్న వాళ్ళకైతే చాలా వరకు ఎఫెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఆబ్వియస్లీ లాస్ట్ సూట్ అనేది ఫైల్ చేస్తారు. ఆ తర్వాత కోర్టు ఇది కాదు, ఇలా చేయకూడదు అని చెప్తది. మళ్ళీ తర్వాత నార్మల్ అవుతూ ఉంటది కాబట్టి ప్రాసెస్. బట్ ఆ టైం లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఏదైనా కూడా యూఎస్ఏలో ఒక రూల్ రావాలి అంటే అంత ఈజీగా ఉండదు. ఫస్ట్ ప్రపోజల్ స్టేజ్ ఉంటది. అండ్ ఆ తర్వాత ఏఎంబీకెళ్ళడము అదొకటి ఉంటది. అక్కడ కూడా అప్రూవల్ వచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఫెడరల్ లోపల అక్కడ కామెంటింగ్ పీరియడ్ అయిపోవాలి. ఇదంతా కూడా స్టేజెస్ వైస్‌గా ఉంటది కాబట్టి ఇదంతా ప్రాపర్‌గా అవుతే అట్‌లీస్ట్ 1-2 ఇయర్స్ పట్టే ఛాన్సెస్ ఉండొచ్చేమో. బట్ ఈ మధ్యలోనే చాలా వరకు కూడా దీని మీద యాక్షన్స్ ఉంటాయని అనుకుంటున్నాను. ఇలాంటి ప్రాసెస్‌లోనే చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు. అండ్ ఆ కామెంటింగ్ పీరియడ్‌లో ఈవెన్ స్టూడెంట్సే కావచ్చు, లేకపోతే ఇంకా యూనివర్సిటీస్ వాళ్ళే కానియండి అండ్ ఇలా చాలా వరకు జరుగుతూ ఉంటాయి. బట్ ఇది ఇప్పడంతలో అప్లై కాదు కదా! మరెందుకు బయట అంటే జస్ట్ వాళ్ళు ప్రపోజ్ చేశారు కాబట్టి ఆ న్యూస్ అనేది బయట బాగా సర్క్యులేట్ అవుతోంది. బట్ అది అవ్వే ఛాన్సెస్ అయితే పెద్దగా లేకపోవచ్చు. బట్ చెప్పలేం లాస్ట్ టైమ్ 100,000 లాగా ఏమైనా ఈజీగా ఇంప్లిమెంట్ చేస్తారా? మేబీ చేస్తే తర్వాత లాస్ట్ సూట్ ఫైల్ అవ్వడం అదంతా ఒక ప్రాసెస్ లాగా ఎళ్ళిపోతూ ఉంటది. ఈ మధ్య కాలంలో అంటే ఎప్ వెంటనే ఈ రూల్ మీద 100,000 అంటారు. తర్వాత అది లాస్ట్ సూట్ ఫైల్ అవుతది. తర్వాత ఏం లేదు అంటారు. ఇలా యూట్యూబర్‌లందరికీ కూడా ఒక 2 వీడియోస్ ఒస్తాయి. ఆ తర్వాత స్టూడెంట్స్ కొంచెం టెన్షన్ పడతారు. లేదు హెచ్-1బీలో మార్పులు అంటే హెచ్-1బీ వాళ్ళు కొంచెం టెన్షన్ పడతారు. ఆ తర్వాత అంతా నార్మల్ అని అంటారు. మేబీ నెక్స్ట్ ఇంకా వీసా వాటికి కూడా 100,000 పే చేయాలని ఏమన్నా అంటారేమో. అప్ టు 2029 మేబీ ఇప్పటి వరకు అంటే మేబీ నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఇంకా ఇదే రిపీట్ అవుతూ ఉంటది వీసా హోల్డర్స్ మీద. అంటే పీస్‌ఫుల్‌గా ఉండనివ్వరన్నట్లు. అంటే ఎప్పుడు ఏదో ఒక చేంజో, ఎప్పుడు ఏదో ఒకటి. సో, ఈవెన్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్, సిటిజన్స్ అయితే తప్ప ఈవెన్ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కూడా అంత పీస్‌ఫుల్‌గా ఏమీ లేరు. ఓన్లీ సిటిజన్స్ అయితే తప్ప రిమైనింగ్ వాళ్ళందరికీ కూడా రోజు ఏదో ఒక అప్డేట్ తోటి టెన్షన్. అండ్ దీనివల్ల స్టూడెంట్స్ బాగా ఫీల్ అయిపోయి టెన్షన్ పడతారా అంటే వాళ్ళకి తెలుసు ఇది అంత ఈజీగా అయ్యేది కాదు అని. బట్ జస్ట్ అవేర్‌నెస్ కోసం అంతే ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.